గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కొలువుల జాతర మొదలైంది. ఆల్రెడీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కూడా మనకు కొనసాగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 33 జిల్లాల్లో 15,982 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక్కడ ఈ 15,982 ఉద్యోగాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయి. సహాయకురాళ్ల పోస్టులు అంటే ఆయాల పోస్టులు 12,882 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 15,982 అంగన్వాడీ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఆల్రెడీ 2 జిల్లాల్లో నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. ఏ జిల్లాల్లో వచ్చాయంటే పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాలో ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. ఇక అన్ని జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్లు రానున్నాయి. ఈసారి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లలో కూడా మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఎంపిక ప్రక్రియను కూడా ఈసారి మార్చడం అనేది జరిగింది. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత చూసి వెళ్ళిపోకండి. మీకు నచ్చితే మాత్రము తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి రోజుల్లో ఏ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ జిల్లా నోటిఫికేషన్ను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్లలో మార్పులు తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పాం కదా. ఈ మార్పులు ఏంటంటే ఈసారి పోషణ్ అభియాన్ 2.0లో భాగంగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు కానివ్వండి, ఆయా పోస్టులకు కానివ్వండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది ఉండాలి అని ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. గతంలో ఆయాలకు 7వ తరగతి పాస్ అయి ఉండాలని, టీచర్లకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పేసి క్వాలిఫికేషన్ ఉండేది. కానీ ఈసారి టీచర్లకు మరియు ఆయాలకు ఇద్దరికి కూడా ఇంటర్మీడియట్ ను క్వాలిఫికేషన్ గా నిర్ణయించడం అనేది జరిగింది. ఇక్కడ ఆయా పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ వారు లభ్యం కాని పక్షంలో, లేని పక్షంలో 10వ తరగతి పాస్ అయినటువంటి మహిళలను తీసుకోవాలని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వారు ఎక్కడ ఈ పోస్టు ఖాళీగా ఉంటే ఆ ప్రాంతం వారు అయి ఉండాలి. ఉదాహరణకు ఒక గ్రామంలో అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉంటే ఆ గ్రామస్తులై ఉండాలి, వారే దరఖాస్తు చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రం ఒక వార్డులో ఖాళీ ఉంటే ఆ వార్డుకు సంబంధించినటువంటి మహిళలే దరఖాస్తు చేసుకోవాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఎస్సీ కాలనీల్లో ఖాళీ ఉంటే అక్కడ ఎస్సీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఎస్టీ ప్రాంతాలలో ఖాళీలు ఉంటే అక్కడి ఎస్టీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి నిబంధనలో స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇక ఎంపిక విధానం ఏ విధంగా జరుగుతుంది అంటే గతంలో ఉన్న ఎంపిక విధానాన్ని మార్చి కొత్త ఎంపిక విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మార్కులకు 70% వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 100 మార్కులను తీసుకుంటే ఇంటర్మీడియట్ లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి 70 మార్కులు రావడం అనేది జరుగుతుంది. వితంతువులకు ఒక 5 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. వికలాంగులకు ఒక 5 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. అనాథలకు 10 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా 90% వెయిటేజీ మార్కులను కేటాయించడం అనేది జరిగింది. ఇంటర్వ్యూకు ఒక 10 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా 100కు 100% మార్కులను కేటాయించి ఎంపిక విధానాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఇక ఎంపిక ఎవరు చేస్తారు అంటే ప్రతి జిల్లాలోగా కూడా డిఎస్సి అనేది ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక విధానం అనేది జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఈ 33 జిల్లాల్లో ఆల్రెడీ 2 జిల్లాల్లో నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలను కూడా మీకు తదుపరి వీడియోలో
వచ్చే వీడియోలో మీకు ఆ వివరాలను తెలియజేస్తాను. ఆ తర్వాత ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి అన్న వివరాలను మీకు A to Z మీకు అర్థమయ్యే విధంగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీరు ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకు కానీ ఆయా పోస్టులకు కానీ మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను చూసి వెళ్ళిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి.